హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మీ అండ్ నా ఫేవరెట్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారితో మాట్లాడదాం. ముఖ్యంగా ఒక మనిషి మార్పు కావాలి అంటే, డబ్బు కావాలి అంటే, తను హ్యాపీగా ఉండాలి అంటే, మనశ్శాంతి కావాలి అంటే ఏం చేయాలి? ఈ విషయం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. నేను ఇంట్రోలో అడిగిన విధంగా ఒక మనిషికి మనశ్శాంతి అనేది కొంతమందికి డబ్బు ద్వారా వస్తుంది, కొంతమందికి రిలేషన్షిప్ ద్వారా వస్తుంది, కొంతమందికి వాళ్ళ అవసరాలను బట్టి వస్తుంటుంది. బట్ అది అచీవ్ చెయ్యాలి అంటే తనలో ఒక మార్పు రావాలి. కానీ ఆ మార్పు రావట్లేదు. అలాంటి మార్పుని ఎలా తీసుకురావాలి? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రైట్. చేంజెస్ రావాలి అంటే కొన్ని హ్యాబిట్స్ని మనం మార్చుకోవాలి అన్న విషయము ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. విశ్వదర్శనం జరగాలి, స్పిరిచువల్ ఎనర్జీస్ని, డివైన్ ఎనర్జీస్ని, కాస్మిక్ ఎనర్జీస్ని మనం మన శరీరంలో ఇన్కల్కేట్ చేసుకొని తద్వారా మన లైఫ్ని మన ఫ్యూచర్ని మనం లాంచ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతకుముందు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. రైజింగ్ ఎర్లీ అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయితే ఇమీడియట్గా ఆ వీడియోని వాచ్ చేయండి. అండ్ బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టుడేస్ సెషన్, మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్ రూపంలో, టెలికాలర్స్కి, నా పర్సనల్ మేనేజర్స్కి కాల్స్ చేసి దిస్ మంత్ ఏదైనా మేజర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా? లాస్ట్ కంటిన్యూస్గా 3 months కండక్ట్ చేస్తూ ఉన్నారు. దిస్ మంత్ ఆర్ యూ ప్లానింగ్ ఎనీ మేజర్ సెషన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, డేట్స్ నోట్ చేసుకోండి. విశ్వం యొక్క ఆశీర్వాదాలతో, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క దీవెనలతో ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకు దైవ కార్యం అంటున్నామంటే పీపుల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఓకే, డేట్స్ నోట్ చేసుకోండి. August 21st మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని చెప్పి ఒక 11 days ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. విశ్వజ్ఞానం, విశ్వదర్శనం, యూనివర్సల్ లాస్, కంప్లీట్ A to Z ఆఫ్ ద యూనివర్స్, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ ట్రూత్స్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్. ఈ భూ ప్రపంచం మీద విశ్వదర్శనం, విశ్వజ్ఞానానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వశక్తుల గురించి రివ్యూల్ చేయబోతా ఉన్నా. నాట్ ఓన్లీ దట్, హెల్త్, వెల్త్, కెరియర్, జాబ్, పర్సనల్ మేనిఫెస్టేషన్, ఒక స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్. మీకు ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా వన్ టైం సొల్యూషన్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే విశ్వశక్తులతో అనుసంధానం అవ్వడం, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం, అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్, దాని గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవడం. అండ్ ఇది Season 3 యాక్చువల్లీ. మాస్టరీ క్లాస్ 1 or 2 కండక్ట్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, దుబాయ్, లండన్, USA, సింగపూర్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి, లో బ్యాక్గ్రౌండ్ నుండి అప్ టు NRIs వరకు. ద థింగ్ ఈజ్ మిలీనియర్స్ ఆర్ అటెండింగ్ ద ప్రోగ్రామ్ టు బికమింగ్ ఎ బిలీనియర్ అని చెప్పి వాళ్ళు ఇంకా ఎదగాలనుకుంటున్నా. దట్ ఈస్ ద, ఇంకేమి కావాలి, దట్ ఈస్ ద స్టెప్ పీపుల్ ఆర్ టేకింగ్. కంటిన్యూస్గా 11 days ఉంటుందమ్మా. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ద వరల్డ్స్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని, ప్రాక్టీస్ని ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ. గెట్ రెడీ. ఓకే. అండ్ ఎటువంటి హ్యాబిట్స్ని మనం ఇన్కల్కేట్ చేసుకుంటే, అలవాటుగా చేసుకుంటే, ఓకే, నిజ జీవితంలో పెను మార్పుల్ని చూడగలము. విశ్వదర్శనం కావాలి అనుకున్న, వీ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ లైఫ్. అది గ్రోత్ కొరకు అవ్వచ్చు, ఫినాన్షియల్ గ్రోత్, కెరియర్ గ్రోత్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్. ఏ గ్రోత్ అయినా వీ కెన్ ట్యాప్, సింగిల్ ట్యాప్లో మనం వెళ్ళొచ్చు. ప్రొవైడెడ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, ఆ విశ్వం యొక్క ఆశీర్వాదాలను పొందాలి. దాని కొరకు ఎన్నో హ్యాబిట్స్ ఉన్నాయి. టుడే విల్ డిస్కస్ అబౌట్ కీపింగ్ క్లీన్ అని ఒక హ్యాబిట్. ఏంటి కీపింగ్ క్లీన్? ఫిజికల్లీ క్లీన్ అండ్ మెంటల్లీ క్లీన్. ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. లైక్ తమోగుణ, నైట్ టైం వీఆర్ జనరలీ గో టు ద బెడ్ కదా. ఆఫ్టర్ తమోగుణ బాడీ మొత్తం చాలా చేంజెస్ వస్తాయి. అందుకే మనం మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ లేవగానే ఫ్రెష్ అవ్వడానికి చూస్తాం. ఎందుకంటే తమోగుణంలో బాడీ మొత్తం చాలా చేంజెస్ని చూస్తుంది. ఓకే, బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా నైట్ టైం రిలీజ్ చేస్తుంది. ఇది విశ్వ జ్ఞానంలో ఉన్న ఒక అంశం. బాడీ మొత్తం కంటామినేట్ అయిపోతుంది. ఎప్పుడు? తమోగుణంలో బాడీ మొత్తం కంటామినేట్ అవుతుంది. ఆ కంటామినేట్ని క్లెన్జింగ్ చేసుకోవడానికి 2 things. ఒకటి ఫిజికల్లీ క్లీన్, మెంటల్ క్లీన్. ఫిజికల్లీ క్లీన్ చేయడానికి ఏం చేస్తాం? వీ జస్ట్ డూ ద బాత్.
సో నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ బిఫోర్ సన్ రైజెస్, సూర్యుడు రాక ముందునే లేచి ఫిజికల్లీ క్లీన్ జరగాలి. దానికి విశ్వానికి ఒక సంబంధం ఉంది. ఎవరైతే ఎర్లీ హవర్స్లో లేచి సన్ రైజ్ అవ్వకముందు, సూర్యుడు రాకముందే స్నానాన్ని ఆచరిస్తారో విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అదొకటి ఉంది. సో ఫిజికల్లీ కంటామినేట్ అయిన శరీరానికి ఫిజికల్లీ క్లెన్స్ చేసుకుంటాం త్రూ ద బాత్. దానికి కొన్ని ప్రేయర్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఏ ప్రేయర్స్తో స్నానం ఆచరించాలి అన్నది కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. అండ్ మెంటల్లీ క్లీన్, మెంటల్లీ కూడా కంటామినేట్ అయిపోయింది బాడీ. యాక్చువల్ ఫిజికల్ క్లీన్ చేయడం కన్నా మెంటల్ క్లీన్ చేయడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ క్లీన్ చేయడం సోప్ పెట్టుకొని క్లెన్స్ చేసుకుంటాం, లిక్విడ్స్ పెట్టి క్లెన్స్ చేసుకుంటాం. బట్ కొన్ని సంవత్సరాల నుండి నెగిటివిటీ అలవాటు పడిపోయింది. నేను ఇంతే, నా బ్రతికింతే, ఒక గిరి గీసుకొని బ్రతికేస్తాం, బియాండ్ దట్ వెళ్ళం, లిమిటెడ్గా బ్రతికేస్తాం. ఈ ఇన్కమ్ చాలు, ఈ సక్సెస్ చాలు, ఈ నేమ్ చాలు, ఈ ఫేమ్ చాలు, ఈ రికగ్నిషన్ చాలు, ఈ గ్రోత్ చాలు అని చెప్పి సాటిస్ఫై అయిపోతాం. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే అసలు ఎప్పుడూ సాటిస్ఫై అవ్వకూడదు. మరి మెంటల్లీ క్లీన్ అవ్వాలి అంటే విశ్వదర్శన శాస్త్రానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి కొన్ని హోలీ నేమ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని హోలీ నేమ్స్. అవి చాంట్ చేయాలా, అవి విస్పరింగ్ చేయాలా, అవి స్మరించాలా. కొన్ని హోలీ నేమ్స్ ఉన్నాయి, కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి, ఓకే, కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. 3 కేటగిరీస్: హోలీ నేమ్స్, మ్యాజికల్ వర్డ్స్ అండ్ స్విచ్ వర్డ్స్. ఇవి మనం ఎప్పుడైతే విస్పరింగ్ చేస్తామో, స్మరిస్తామో, మెంటల్లీ క్లీనింగ్ అవుతుంది. వన్స్ మెంటల్లీ క్లెన్జింగ్ అయిందా స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లో అష్టైశ్వర్యాలు రావడానికి, హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ రావడానికి ఒక స్పేస్ ఏర్పడుతుంది. మరి ఆ మెంటల్లీ క్లీన్ చేయడానికి ఏమి హోలీ నేమ్స్ యూజ్ చేయాలి, ఏమి మ్యాజికల్ వర్డ్స్ యూజ్ చేయాలి, ఏమి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి అన్నది మనం ప్రోగ్రామ్స్లో ఇన్ డెప్త్ యూనివర్స్కి, మీ ఎనర్జీస్కి, మనీని అట్రాక్ట్ చేయడానికి వీటన్నిటిని కోరిలేట్ చేస్తూ సీక్రెట్స్ అన్నిటిని ఓపెన్ చేయబోతా ఉన్నాం. వండర్ఫుల్. అండ్ ఇనిషియల్గా మీరు అడ్రస్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ గురించి నేను కూడా వినడం జరిగింది. అండ్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అవ్వడం జరిగింది కాబట్టి చెప్తున్నాను, ఆడియన్స్ అందరికీ కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకోసం అయితే క్రియేట్ చేయడం జరిగిందని చెప్పాలి. వై? బికాజ్ ఒక ఎన్ఆర్ఐ ఎవరైతే అటెండ్ అవ్వబోతున్నారో, ఇంతకు ముందు అటెండ్ అయిన పర్సనే కూడా అతను మళ్ళీ అంటే గ్రోత్కి స్టాప్ అనేది లేదు, ఆయన ఆకలికి అంతు లేదు. అంటే స్టిల్ ఈజ్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్, లక్షలు కూడా కాదు, కోట్లలో సంపాదిస్తున్న వ్యక్తి పర్ యానం. షీ ఫ్రమ్ యుఎస్ఏ. ఆమె నేమ్ కూడా చెప్తా ఉన్నా, షీ శ్రీలక్ష్మి ఫ్రమ్ యుఎస్ఏ. షీ ఈజ్ అ మిలీనియర్. అండ్ మన మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అన్న ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన తర్వాత 2 crores డెట్ క్లియర్ చేసింది. 2 కోట్ల అప్పు తీర్చారు. బెంగళూరులో 5 crores విల్లా స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఆమె సంకల్పిస్తా ఉన్నారు విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ అది ఓపెన్ అవ్వాలి అని చెప్పి. ఆమె హోమ్ టౌన్ ఏదైతే ఉందో మోర్ దెన్ 1 acre టెంపుల్ కన్స్ట్రక్ట్ చేపిస్తా ఉన్నారు. వండర్ఫుల్. గోశాల, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ షీ సంకల్పిస్తా ఉన్నారు మీ చేతుల మీదకి ఓపెన్ అవ్వాలని. ఓపెన్ గా చెప్తా ఉన్నారు, ఐ అటెండెడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, బట్ మీ ప్రోగ్రామ్కి అటెండ్ అయినాక నాకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. అండ్ నేను ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ ఆఫ్ యూ, ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ యూ అని చెప్పున్నారు. ఆల్ గ్లోరీ గోస్ టు, ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద సుప్రీం పవర్. వండర్ఫుల్. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. త్వరలోనే ఆవిడ కూడా మనం ఇంటర్వ్యూ తీసుకుంటాము. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎంతో మందికి ఒక ఎగ్జాంపుల్ అవుతారనమాట. ఇలా మేము కూడా ఎదగొచ్చు, ఇలా మేము కూడా. ఎందుకంటే చాలా మంది ఓకే నాకు ఎంత వచ్చింది, ఎనఫ్, దెర్ ఇస్ నో నీడ్ టు సే ఎనఫ్, నాకు ఇది చాలు అని ఎక్కడానికి అనడానికి లేదు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు సొంతం చేసుకోవడం ద్వారా, మీరు నేర్చుకోవడం ద్వారా, ఆ అంశాలు మీ జీవితంలో అప్లై చేయడం ద్వారా మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు అన్నిటికీ ఒకేసారి చెక్ మేట్ పెట్టవచ్చు. సో ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వెంటనే సార్ చెప్పిన విధంగా ఈ 21st జరగబోయే వర్క్ షాప్ ఏదైతే ఉందో వెంటనే అటెండ్ అవ్వండి. అందరం అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.